నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలోని నిర్మాణం చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొని రిజర్వాయర్ను చేపట్టడం ద్వారా చిన్న సన్నకారు రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా బలవంతంగా రైతులు భూములను లాక్కుని ప్రాజెక్టును నిర్మించడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములను కోల్పోతున్న రైతులకు భూములు, ఇండ్లకు ఇండ్లను ప్రభుత్వం సమకూర్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకుండా బలవంతంగా ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపడితే పనులు అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా రైతుల బాధలను అర్థం చేసుకుని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టును నిర్మించకుండా ఆపాలని రైతులు వేడుకుంటున్నారు. ఒక టెండర్ పిలిచింది 71,200 ఎకరాలకి, కానీ ఇక్కడ పనిచేసేది 55,000 ఎకరాలకి. ఈ మధ్యలో ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? టెండర్ వేయాల్సినది, టెండర్ పైసలు పొలాలు 71,000 ఎకరాలకి ఇచ్చినప్పుడు దీనికి తగ్గించినప్పుడు డబ్బులు తగ్గాలి. కానీ ఎవరికి తెలియకుండా లోపాయికారి ఒప్పందాలతో గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందాలతో దీన్ని కుదించి కొందరికి లాభం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఏమనగంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వం పెట్టిపోయినప్పటికైనా మా వీణ గౌరవం ఉంచి మా ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి ఒంగూరు మండలం కాబట్టి మా ముఖ్యమంత్రి మా జిల్లా వాడు కాబట్టి మా ముఖ్యమంత్రి సార్ ఎంతవరకు ఉన్నా మా వీణ గౌరవించి దీన్ని ఎంతసేపు ఉన్న రైతులకు తప్పు చేయకుండా, రైతులని మోసం చేయకుండా మాకు కాపాడాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మా జిల్లా వాడు, మా సార్ కాబట్టి మాకు కాపాడతాడని బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వానికి మేమంతా నాశనం అయిపోతున్నాం. కాబట్టి మా రేవంత్ రెడ్డి సారు మాకు ఎంతవరకు ఉన్నా మాకు మంచి చూపుతాడని, మంచి చేస్తాడని కూడా మేము సార్ని నమ్ముతున్నాము. మా జిల్లాకు మాకు మంచి చేస్తాడని, మా జిల్లాకు పక్కల మా భూములు కాకుండా పక్కల భూములు మస్తు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు, ల్యాండ్లు. ఆ ల్యాండ్లు సర్వే చేసి సారు ఎంతవరకు మాకు న్యాయం చేయాలని సార్ గారిని నమస్కరించి కోరుతున్నాము, సీఎం సార్ గారిని. ఈ ఉమామహేశ్వరం ప్రాజెక్టు ప్రజలందరూ దీని గురించి అందరు బాధపడుతున్నారు. ఇక్కడ టైప్లేరుగా భూములు కాబట్టి ఈ టైప్లేరుగా అందరూ ఎస్సీ ఎస్టీలు, సెంచోళ్ళు, ఎరుకలోళ్ళు, ఈళ్ళి బత్తర్ రెడ్డిలు అందరు పెద్ద లేరు కాబట్టి ఈ అందరిని గురించి మన ప్రాంతం ఎమ్మెల్యే గారు దయచేసి ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయాలని అందరూ అడుగుతున్నారు. ఈ ప్రాజెక్టు ఇది రెండు కాకుండా ఇక్కడ చంద్రసాగరే ప్రాజెక్టు చేస్తే అందరికీ మంచిదని కోరుకుంటున్నాం. అందరికీ మంచి చేయాలంటే చంద్రసాగరే చేస్తే అందరికి మంచిగా అవుతుంది. ఆడ పెద్ద చెరువు ఉంది కాబట్టి అందరికి మంచి అవుతుంది. ఇక్కడ చాలా మంది రైతులు కాపాడాలని కోరుకుంటున్నాం. పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం, ఉమామహేశ్వర రిజర్వాయర్ గురించి మీకు తెలియజేయడం ఏమనగా, గత ప్రభుత్వంలో టెండరు ఉమామహేశ్వర ప్రాజెక్టు గురించి అయ్యింది. కానీ ఆ టెండర్ను 71,600 ఎకరాలు చేసి పత్రికాముఖంగా ప్రకటించారు. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. తర్వాత రెండోసారి ఏం చేశారంటే 57,000 ఎకరాల 200లకు చేస్తూ దీనికి రిటెండర్ కాకుండా లోపాయికారి ఒప్పందాలు చేసుకొని దాన్ని పత్రికాముఖంగా ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా అంటే వాళ్ళ లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. కాబట్టి ఇట్టి ప్రాజెక్టును ఈ రీటెండర్ ద్వారానే చేస్తూ ప్రజలకు నష్టం జరగకుండా, గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో ప్రాజెక్టును ఏర్పరిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని మీ పత్రికాముఖంగా ఇది సీఎం గారి వరకు పోయే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను.